హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ కార్తిక్. ఈ వీడియోలో బదామి 2 days ట్రిప్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ట్రైన్స్, ప్లేసెస్ టు విజిట్, స్టే, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. బదామిని ఇంతకుముందు వాతాపి అనేవాళ్ళు. ఇది బగాల్కోట్ డిస్టిక్, కర్ణాటకలో ఉంది. బదామిలో రైల్వే స్టేషన్ ఉంది కానీ కొన్ని మేజర్ సిటీస్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. సో బదామికి ఇంకొక నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి గడక్ జంక్షన్. గడక్ జంక్షన్ నుండి బదామికి అప్రాక్సిమేట్లీ 80 kilometers ఉంటుంది. ఇప్పుడు ట్రైన్స్ లిస్ట్ చెప్తాను చూడండి. విజయవాడ జంక్షన్ టు గడక్ జంక్షన్ ట్రైన్ నెంబర్ 17225 హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్. విజయవాడలో 7:55 PM స్టార్ట్ అవుతుంది. గడక్కి 9:35 AM రీచ్ అవుతుంది. నెక్స్ట్ తిరుపతి టు గడక్ జంక్షన్ ట్రైన్ నెంబర్ 17415 హరిప్రియ ఎక్స్ప్రెస్. తిరుపతిలో 9:30 PM స్టార్ట్ అవుతుంది. గడక్ జంక్షన్కి 6:58 AM రీచ్ అవుతుంది. నెక్స్ట్ విశాఖపట్నం టు గడక్ జంక్షన్ ట్రైన్ నెంబర్ 18047 వాస్కోడిగామా అమరావతి ఎక్స్ప్రెస్. ఇది వైజాగ్లో 1:15 PM స్టార్ట్ అవుతుంది. గడక్లో 7:38 AM రీచ్ అవుతుంది. ఇది వీక్లో 4 days మాత్రమే ఉంటుంది చూడండి. నెక్స్ట్ హైదరాబాద్ డక్కన్ నాంపల్లి టు బదామి. ఇది డైరెక్ట్ బదామికే ఉంది. ట్రైన్ నెంబర్ 17320 హుబ్బలి ఎక్స్ప్రెస్. ఇది నాంపల్లిలో 3:50 PM స్టార్ట్ అవుతుంది. బదామికి మార్నింగ్ 2:24 AM రీచ్ అవుతుంది. ఇంకా స్టేయింగ్ వచ్చేసి బదామి కేవ్ టెంపుల్స్కి దగ్గరలో రామ్దుర్గ్ సర్కిల్ ఉంటుంది. అక్కడ చాలా లాడ్జెస్ అవైలబుల్లో ఉంటాయి. మయూరా లాడ్జ్, ఆనంద్ ఇన్, అక్షయ రెసిడెన్సీ. చెక్ చేయండి. సేఫ్టీ పరంగా నీట్నెస్ అంతా ఓకే అనుకున్నాకే చెక్ ఇన్ అవ్వండి. బదామిలో మ్యాక్సిమం టూరిస్ట్ ప్లేసెస్ మార్నింగ్ 7 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్లో ఉంటాయి. ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చెప్తా చూడండి. డే 1 ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి బదామి కేవ్ టెంపుల్స్. ఇక్కడ మొత్తం 4 కేవ్ టెంపుల్స్ ఉంటాయి. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. మొత్తం చూడడానికి ఒక 2 hours టైం పడుతుంది. నా సజెషన్ ఏంటంటే కనుక ఒక 2-3 కలిసి ఒక గైడ్ని మాట్లాడుకోండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెకండ్ వచ్చేసి భూతనాథ టెంపుల్. ఇది అగస్త్య లేక్ ఒడ్డునే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బదామి ఫోర్ట్. ఇందులోనే లోయర్ శివాలయ అండ్ అప్పర్ శివాలయ టెంపుల్స్ కూడా ఉంటాయి. ఈ ఫోర్ట్ని చూడాలంటే కొంచెం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. బదామిలో నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి బనశంకరి టెంపుల్. ఇది లోకల్లో చాలా ఫేమస్ టెంపుల్. డే 2లో ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి మహాకూటేశ్వర టెంపుల్. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పట్టడక్కల్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. ఇది చాలా ఫేమస్ ప్లేస్. ఈ ప్లేస్ని మదర్ ఆఫ్ ఆల్ టెంపుల్స్ అంటారు. ఒక 3 hours టైం పడుతుంది చూడడానికి. నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి ఐహోలే. ఈ ప్లేస్ని క్రాడిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఆర్కిటెక్చర్ లవర్స్కి బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. మీరే చూడండి అసలు ఎలా ఉందో ఆర్కిటెక్చర్. బదామి నుండి పట్టడక్కల్ ఐహోల్కి చాలా బస్సెస్ ఉంటాయి, నో ప్రాబ్లం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. స్టే ట్యూన్ టు లైఫ్ ఆఫ్ కార్తిక్.